వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మోనికా. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. సో ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆ డీటెయిల్స్ మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాశరథి శ్రవణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఏం జరుగుతోంది? మొన్నటి వరకు ఏసీబీ, ఇప్పుడు ఈడీ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ అయితే జరుగుతోంది. సో అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? అసలు ఏంటి? మనకు తెలంగాణలో సామెత ఉంటుంది, పనిలేని పెద్ద మనిషి పిల్లి తలకాయ కొరుగుతాడు అని చెప్పని. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాట్లేదు, ఇచ్చిన హామీలను అమలు చేయ చేతగాట్లేదు. దానికి తోడుగా నరనరాన కక్ష కార్పణ్యం అనేటువంటి ఒక విషం నింపుకొని ఇవాళ కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, కుటుంబ సభ్యులపైన ఇవాళ ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకు దుర్మార్గమైనట్టుగా దాడికి పాల్పడుతూ ఉన్నాడు. ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయట్లేడు. అరే ఎందుకు అమలు చేస్తలేవా? సంవత్సరం అయిపోయింది కదా, నువ్వు 100 రోజుల్లోనే ఇన్ని గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు, ఇన్ని పెన్షన్ 4,000 ఇస్తా అన్నావు, 6,000 వికలాంగులకు ఇస్తా అన్నావు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నావు, రైతు భరోసా ఇస్తా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు, ఏమి చేయట్లేవు ఏంటి అని అడిగితే నన్ను అడుగుతారా అని చెప్పని ఇవాళ ఒక కక్ష సాధింపు ధోరణి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన కమిషన్ల పేరు మీద విచారణ అని, కేటీఆర్ గారి పైన లేనిపోని ఎన్నో తొమ్మిండ్రు చూసి ఆఖరికి కొండందో మెల్కను పట్టినట్టుగా ఈ కేసును పట్టుకొని లేనటువంటి ఒక కేసును ఉన్నట్టుగా సృష్టించి ఇవాళ కేటీఆర్ను ఏసీబీ ఆఫీస్కి పిలిపించి ఒక శాడిజాన్ని చూపెడతా ఉన్నాడు. ఈడీ ఆఫీస్కి పిలిపించి శాడిజం చూపెడతా ఉన్నాడు. ఇది నిలబడే కేసు కాదు, నీటి మీద బుడగ లెక్క కొట్టుకుపోతుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ శాంటిటీ. కేవలం కక్ష సాధింపు. ఒకరోజు చేస్తాడు, 2 రోజులు చేస్తాడు, 2 సార్లు పోతారు, 3 సార్లు పోతారు. ఈవెన్ ఇఫ్ యూ అరెస్ట్, వాట్ విల్ హ్యాపెన్? దేశంలో చాలామంది నాయకులు అరెస్ట్లు అయినారు, బయటకు వచ్చిండ్రు, ప్రజలు మళ్ళీ ఆదరించి వాళ్ళను పట్టం కట్టిండ్రు. కాబట్టి రేవంత్ ఏదైతే అనుకుంటున్నాడో, బికాస్ తన పైన 85 కేసులు ఉన్నాయి, తను ఒక క్రిమినల్గా ముద్రపడ్డాడు, తను ఎక్స్టార్షనిస్ట్ అనో ఇంకోటనో బ్లాక్మెయిల్, ఇట్లా రకరకాల వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు సీట్లు కొనుక్కున్నాడని, లేకపోతే పదవులు కొనుక్కున్నాడని. సో తన పైన ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఒక నెగటివ్ ఇమేజ్ ఉందో అది అందరికీ రుద్దాలనేటువంటి తా చెడ్డ కోతి వనమెల్లా చేయని చెప్పని వాళ్ళందరి పైన కూడా ఆ రకమైన బట్టగాల్చి మీద వేసే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు పెట్టిండ్రు. ఈ కేసు విషయానికి వస్తే అమ్మా, సెన్సిబుల్, మీరు ఫార్ములా రేసింగ్ కంపెనీ, నేను కేటీఆర్, ఆ కెమెరా నడిపేట ఆయన స్పాన్సర్. మన ముగ్గురం కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాం. 4 ఏళ్ళ అగ్రిమెంట్ చేసుకున్నాం మనం ప్రభుత్వంగా, ఒక సావరిన్ గవర్నమెంట్గా. మీరు ఫార్ములా రేస్ నడిపే కంపెనీగా, ఆయన స్పాన్సరర్గా ముగ్గురం కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. 4 ఏళ్ళు తెలంగాణలో రేసులు నడపాలా, దీనివల్ల ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ప్రమోట్ చేయాలి, తద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలా, బ్రాండ్ ఇమేజ్ రావాలి. ఇవన్నీ ఒక లార్జర్ ఇంట్రెస్ట్ తోటి మన ముగ్గురము కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చినాం. అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషికి ఏమైందంటే, ఇది ఇట్స్ నాట్ సో మచ్ ఆఫ్ ప్రాఫిటీరింగ్ ఫర్ మీ, నేను 150 కోట్లు అట్లా ఖర్చు పెట్టినా, కాబట్టి నేను వాకౌట్ చేస్తున్నాను. అతను వాకౌట్ చేసి ఏదో 1 సంవత్సరం అయిపోయినాక, ఒక సీజన్ అయిపోయినాక నేను ప్రభుత్వం ఏం చేయాలా, మీలాంటి పెద్ద మనుషులను ఫార్ములా రేస్ నడిపేటోళ్ళని పట్టుకురావటం అనేది గగనం. చంద్రబాబు నాయుడు లాంటి వాడే సక్సెస్ కాలేకపోయిండు. భారతదేశంలో ప్రపంచంలో 185 దేశాలు ఉన్నటువంటి ఈ దేశంలో హార్డ్లీ ఒక దేశంలో నడుపుతారు, 2 దేశాలు నడుపుతారు. అటువంటిది తెలంగాణకు అది రావటం అనేది మనకు గర్వకారణము. దానివల్ల తెలంగాణకు బై ప్రోడక్ట్ ఉంది, ఈవీ సెక్టర్ ప్రమోషన్, ఎంప్లాయ్మెంట్, ఇదంతా ఉంది. సో దాని దృష్టిలో నేనేం చేసిన అంటే, ఇది పోగొట్టుకోవద్దు. ఎందుకు అంటే నాకేదో లాభమో లేకపోతే నేనేదో రేస్ చూసి ఎంజాయ్ చేయాలని కాదు, దీనివల్ల నా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి, ఈవీ కంపెనీలు వస్తాయి, దీనివల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఒక మంచి పేరు వస్తుంది తెలంగాణకు అనే ఉద్దేశంతో నేనేం చేసిన అంటే, మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు, మీరు ఫస్ట్ సీజన్ అయిపోయింది వయా, మరి సెకండ్ సీజన్ డబ్బులు ఏవయా అని అడుగుతున్నారు. అడిగితే నేను దాదాపు ఒక 90 కోట్లు ఏమో ఇవ్వాలా, దానికి నేను ఒకసారి 20 కోట్లు, ఇంకో 2సారి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులకు పిలిచి ఇది నడిపిద్దామయ్యా, రేపు ఎవరో ఇప్పుడు ఆ కెమెరా అయినా కాకుండా ఇంకెవరినో స్పాన్సర్ని పట్టుకున్నాం మనం అని చెప్పని అనుకొని ఉద్దేశంతో నేను డబ్బులు కట్టినాను. మీకు డబ్బులు ఏది అండర్ టేబుల్ ఇవ్వలే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా మీకు కట్టించిన. బ్యాంక్ వాడు ఆర్బీఐ రూల్సా లేకపోతే ఇంకేదన్నా ఫెమానా అనేది బ్యాంక్ వాడు తెలుస్తుంది కదా, వాడేది పర్టికులర్ కాదు కదా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఒక నేషనలైజ్ బ్యాంకు. ఆ బ్యాంక్ వాడు డబ్బులు మీకు పంపించినాడు. ఎట్లా పంపిస్తావు అని చెప్పి నా మీద అంటున్నారు. మీకు నేను డబ్బులు వాంచినందువల్ల నాకు మీరేం ₹1 ఇవ్వలే, ₹1 మీరు నాకు ఇవ్వలేదు, ఇచ్చినట్టు ఎక్కడ కూడా ట్రేస్ లేదు, పంపడమే తప్పు అని చెప్పని
క్యాబినెట్ అప్రూవల్ లేదు అని అంటారు. ఫస్ట్ టైమే క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. 4 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే క్యాబినెట్ అప్రూవల్స్. ఇట్స్ ఓన్లీ ఏ కంటిన్యూషన్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ అబ్లిగేషన్. దానికి కోడి మీద ఈకలు వీకినట్టు వీక్కుంటా బదనాం చేసుకుంటా టీవీలన్నీ ఇవాళ మొత్తం రేవంత్ కబంధ హస్తాల్లో మునిగిపోయినాయి. కాబట్టి ఇవన్నీ వాటిని అడ్డం పెట్టుకుని వాళ్ళ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల నేను బలంగా నమ్ముతున్నా, దిస్ విల్ నాట్ హెల్ప్ కాంగ్రెస్ పార్టీ, దిస్ విల్ నాట్ హెల్ప్ రేవంత్ రెడ్డి, దిస్ విల్ నాట్ హెల్ప్ గవర్నమెంట్, దిస్ విల్ నాట్ హెల్ప్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎట్టి పరిస్థితుల్లో ఇవి అన్నీ కూడా నీటి మీద బుడగల లెక్క కేటీఆర్ మంచిగా క్లీన్ చిట్తో బయటకు వస్తాడు. అప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి? ఇవాళ ఏదో సంతోషపడుతున్నాడు. ఆయన నడి రోడ్డు మీద 50 లక్షల రూపాయలతోటి దొంగ లెక్క దొరికిన ఆయనే బారాఫోన్ మాఫ్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి చలామణి చేస్తున్నాడు. లేని కేసులు పెట్టి అదేదో వాళ్ళని నేను కక్ష సాధింపు చేస్తున్నా, దానివల్ల వాళ్ళు ఏదో నాశనం అయిపోతారు అనేటువంటి ఒక సాడిస్ట్ మనస్తత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చూపెడతా ఉన్నారో దానివల్ల తెలంగాణ సమాజానికి ఏం లాభం లేదు, ప్రభుత్వానికి లాభం లేదు, కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. కేవలం రేవంత్ రెడ్డి సైకో సంతోషానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ఒకవేళ కక్ష సాధింపు చర్య వల్ల కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ఇప్పుడు పార్టీని మళ్ళీ ఆయన స్థానంలో ఉండి ముందుండి నడిపించేది ఎవరు? అరే కేసీఆర్ గారే మా అధ్యక్షుడు ఉన్నాడు కదమ్మా, మా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కేసీఆర్ గారు మాకు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన తెలియకుండానే ఇదంతా నడుస్తామే. ఇప్పుడు ఇక్కడ మేము అంతున్నామనంటే కేసీఆర్ గారి ఆలోచనల మేరకు, వారి యొక్క సూచనల మేరకు మేము ఈ పార్టీలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. ఏ మాత్రం చిన్న నిర్ణయం నుండి పెద్ద నిర్ణయం వరకు ఏం తీసుకున్నా కేసీఆర్ గారి ఆలోచనల మేరకే తీసుకుంటాం, వారితో సంప్రదించిన తర్వాతనే తీసుకుంటాం. కాబట్టి మీరు కేటీఆర్ గారుని అరెస్ట్ చేసి ఇంకా పార్టీ అంతా భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పనేది అయితే మాట్లాడుతున్నారు. ఇంకా యాక్చువల్గా మొండితనం తీసుకొస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి. చేస్తున్నది ఏంటి అని అంటే మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఒక పెద్ద మొండితనాన్ని తీసుకొచ్చి ఏమన్నా కానీ ఇంకా రేవంత్ రెడ్డి అంతేదో తెలుసారని ఒక పట్టుదలను పెంచుతూ ఉన్నాడు. కేటీఆర్ గారు లోపలికి ఒకవేళ అరెస్ట్ చేస్తే పోతారు, మళ్ళీ బయటికి బారాఖూన్ మాఫ్ లెక్క బయటకు వస్తారు. తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది, సత్యమేవ జయతే. రేవంత్ రెడ్డికి మూతోడు జవాబు లెక్క నిరంతరంగా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తాం, నిలదీస్తాం. సరే, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా పార్టీలో కేసీఆర్ గారు అసలు బయటికి రావట్లేదు అనేసి చాలామంది అంటున్నారు. అండ్ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. సో అంటే ఆయన రాకపోవడానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు? ఎందుకు రావట్లేడు అని అనుకుంటున్నారు? మీకు కనబడతలేడు. ఆయన వచ్చి ఎక్కడ రావాలన్నా అక్కడికి వస్తున్నాడు. ఆయన చెప్పినాడు, హుందాగా ఏం చెప్పినాడు అంటే ఈ కొత్త పిల్లగాడు ముఖ్యమంత్రి అయిండు, ఆయన జీవితంలో ఒకనాడు కూడా మంత్రి కూడా కాలే. ఆయన ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. ఆ ఎంపీ ఏం చేసిండు, ఎమ్మెల్యే ఏం చేసిండు ఎవరికి తెలియదు. సార్ దేవుని దయ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి కొంచెం ఆ పిల్లగాని కుర్చీ మీద కూర్చొనిరి, కొంచెం ఏదో నేర్చుకొనిరి, పరిపాలన మీద అవగాహన రానిరి. వచ్చిన తర్వాత ఆయన చూద్దాం, టైం ఇద్దాం, మనం కూడా ఆయనకు ఒక 1.5 year టైం ఇద్దామని చెప్పని అన్నారు. కాకపోతే వాళ్ళే దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి టైంలు పెట్టుకోండు. ఫస్ట్ రోజే ఈ సంతకం పెడతా, 100 రోజుల్లో 6 గ్యారంటీలు. ఎవడు అడిగిండు? సినిమా డైలాగులు కనుక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కనుక డైలాగులు చెప్పినట్టుగా డైలాగులు చెప్పుకుంటా ఆయనకాయనే డెడ్ లైన్లు, ఆయనకాయనే టార్గెట్లు పెట్టుకొని ఆయనకాయనే ఆగమైపోతా ఉన్నాడు. మళ్ళీ కేసీఆర్ రావట్లేడు అని చెప్పారంటున్నాడు. కేసీఆర్ ఎందుకండి? హరీష్ గారు అడుగుతున్నారు, సమాధానం చెప్తలేవు. కేటీఆర్ గారు అడుగుతున్నారు, సమాధానం చెప్తలేవు. ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పట్లేవు. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ కేసీఆర్ రావట్లేడు అని చెప్పని మాట్లాడుతున్నావు. నువ్వు చేసే పనికి కేసీఆర్ గారు రాకపోవడం వల్ల ఏమైనా అడ్డంకైందా? నేను అడుగుతా ఉన్నా. 4,000 పెన్షన్ ఇవ్వడానికి కేసీఆర్ గారు రాకపోవడం వల్ల ఏమైనా అడ్డంకైందా? 6,000 రూపాయల వికలాంగులకు పెన్షన్ ఇవ్వడానికి ఏమైనా కేసీఆర్ గారు రాకపోవడం వల్ల అడ్డంకైందా? ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి ఏమైనా కేసీఆర్ గారు రాకపోవడం వల్ల అడ్డంకైందా? అని ఫాల్తూ బక్వాస్ మాటలు, చేతగాని మాటలు, సన్నాసి మాటలు. కేసీఆర్ తెలుసు ఎప్పుడు రావాలా, ఎట్లా రావాలా, వస్తే ఎట్లెట్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాలనేటువంటిది ఆయనకు తెలుసు. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు, ఎక్కడ ముందుండాలో, ఎక్కడ వెనుకుండాలో. ఈజ్ గివింగ్ ఎమ్ ఎ టైం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే దురదృష్టం, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్కాంపిటెంట్ అండ్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ రేవంత్ రెడ్డి. గంత పెద్ద పబ్లిక్ మ్యాండేట్ తోటి 10 సంవత్సరాల అధికారంలో లేని తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా పరిపాలన కొనసాగించాలా. ఇవాళ ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేకపోతున్నారు, ఇన్వెస్ట్మెంట్ జనరేట్ చేయకపోతున్నారు. బిజినెస్ అంతా నాశనం అయిపోయింది. అలా మొత్తం తెలంగాణలో సర్వనాశనం అయిపోయింది బిజినెస్. ఏం దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, మంత్రులు దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఎవరిని కాడు దుకాణాలు పెట్టి దోచుకు తింటూ ఉన్నారు. ఇదంతా ఒక సర్కస్ కంపెనీ నడుపుకుంటా. మళ్ళీ కేసీఆర్ రావట్లేడు, కేసీఆర్ వస్తాడు, వచ్చినాడు కర్రు కాల్చి వాత పెడతాడు. ఓకే, థ్యాంక్